ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో అక్టోబర్ మంత్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆల్ టెక్స్ అని తీసుకొని, సో ఇక్కడ ఏం చేయాలి, మనం షెట్ అని మనం ఇచ్చేసి మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఓపెన్ అయిన కంపెనీని మనం ఏం చేస్తామంటే దాన్ని క్లోజ్ చేసేసి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీస్ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా ఓచర్ ఎంట్రీకి మనం రావాలి. వచ్చిన తర్వాత మరి నవంబర్ మంత్ ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవాలంటే, సో కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలి, మనం F2 అని మనం ప్రెస్ చేసుకొని, ఇక్కడ ఏం చేయాలంటే మనం నవంబర్ మంత్ కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, 11th మంత్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం 11th మంత్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఎలాగా మనం చేయాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే 11th మంత్లో సెకండ్ అంటే 2వ తారీఖున మనకి ఒక ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ అయింది. సో ఏంటది, సో ఇక్కడ మిస్టర్ వర్మ received a check of 11,000. ఎక్కడ నుండి, ఫ్రమ్ బ్లూ స్టార్ కంపెనీ. ఇక్కడ మనకేంటి చెప్తున్నాడంటే మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ 11,000 ఫ్రమ్ బ్లూ స్టార్ కంపెనీ అని చెప్పాడు. కాబట్టి రిసీవ్ అంటున్నాడు కాబట్టి ఇది ఏ ఓచర్ అవుతుంది మనకి, ఇక్కడ మనకి F6 రిసిప్ట్ ఓచర్ అవుతుంది. అయితే రిసిప్ట్ ఓచర్లో ఫస్ట్ మనకి ఏంటి వస్తుంది, ఇక్కడ 2 అనేది వస్తుంది. సో 2 ఎదురుగా మనం ఏం రాయాలి, ఇక్కడ 2 ఎదురుగా మనం ఇక్కడ ఏదైతే మనం ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్లూ స్టార్ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ నేను Ctrl+C చేసి ఇక్కడ నేను Ctrl+V చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే బై చెక్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఇలాగా రాసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే Ctrl+H ప్రెస్ చేస్తాం. ఎందుకని, ఇందులో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిసిప్ట్ ఓచర్ని మనం తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిసిప్ట్ ఓచర్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి అకౌంట్ అనేది మనకి కనబడుతుంది. సో అకౌంట్లో మనం క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఎవరైతే డెటార్ ఉంటారో వాళ్ళ తాలూకా నేమ్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే మనం క్రియేట్ చేయక్కర్లేదు, లేదు మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే సో మనం ఇక్కడ కొత్తగా మనం క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో అది మనకి సెకండ్న మనకి జరిగిన ట్రాన్సాక్షన్.
సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ థర్డ్న మనకు ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ అయింది. సో ఏంటది? ఇక్కడ మనకి మిస్టర్ వర్మ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ 15,000 అని చెప్పాడండి. ఎప్పుడు కూడా మనకేం చెప్పేవాడు? ఏదో పర్సనల్ యూస్ అని మనకి చెప్పేవాడు, కానీ ఇక్కడ అలా ఏమీ చెప్పలేదు. సో అంటే ఏంటి? ఆఫీస్ పర్పస్ కోసం ఈ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నట్లుగా లెక్క అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇది కాంట్రా వోచర్ అవుతుంది. ఏం వోచర్ అవుతుంది? సో కాంట్రా వోచర్లో కూడా మనకి ఫస్ట్ ఏంటి వస్తుంది? 2 అని వస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ టు SBI అని మనం రాసి ఇక్కడ బై క్యాష్ అని రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంట్రా ఎంట్రీ అంటే F4 ఓచర్లోకి మనం వెళ్ళిపోయి, సో ఇక్కడ క్యాష్ అని రాసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను SBI అని చెప్పేసి మనకి ఇక్కడ 15,000 అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 15,000 అమౌంట్ అనేది బ్యాంకు నుండి తెస్తున్నట్లాగా మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. ఓకే, రాసి. ఓకే, సో ఇక్కడ దాని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేస్తే ఇందులో మనకి 5th మనకి ట్రాన్సాక్షన్ ఏంటంటే మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ బిల్ ఆఫ్ 5,200 ఫ్రమ్ జయశ్రీ ట్రావెల్స్. ఇక్కడ జయశ్రీ ట్రావెల్స్ నుండి ఎంత 5,200 బిల్ అనేది మనకి రిసీవ్ అయింది. అంటే మనకి బిల్ వచ్చింది. అంటే బిల్ వచ్చిందంటే అర్థం ఏంటి? మనం బిల్ పే చేయాలనే కదా అర్థం. అంటే కాకపోతే ఇప్పుడు మనం పే చేయట్లేదు, బిల్ వచ్చింది అంతే. ఓకే, సో కాబట్టి ఇది ఏ ఓచర్ అవుతుంది? మనకి జర్నల్ ఓచర్ అవుతుంది. ఎందుకంటే జర్నల్ ఓచర్లో క్యాష్కి కానీ బ్యాంక్కి కానీ సంబంధం లేని ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అంటే జయశ్రీ ట్రావెల్స్ నుండి మనకి ఒక బిల్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనే కదా అర్థం. సో ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం జయశ్రీ ట్రావెల్స్ అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇందులో మనం జర్నల్ ఓచర్ అనే దాన్ని మనం ఓపెన్ చేస్తాం.
సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జర్నల్ వచ్చర్లో బై దగ్గర ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎంత మనకు బిల్ వచ్చింది ఇక్కడ 5200. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 2 అని చెప్పి ఇక్కడ మనం జయశ్రీ ట్రావెల్స్ అని చెప్పి సో ఇక్కడ మనం అమౌంట్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, అంటే మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఆ రకంగా మనం రాసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇచ్చి ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం బిల్ వచ్చింది అని అంటే దాన్ని మనం కంపల్సరీగా చేయవలసింది ఏంటంటే జర్నల్ వచ్చేలా మనం రాయాలని మనకి యాక్చువల్గా ఒక ఐడియా అనేది మనకి రావాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టర్ వర్మ issued a check of 15,500. సో 15,500 అనగానే మీరు ఆల్రెడీ దేని మీద ట్రాన్సాక్షన్స్ చేశారు కాబట్టి మనకేంటి తెలియాలి, టువర్డ్స్ salary for the month of ఏంటి అవుతుంది ఇప్పుడు నవంబర్ రాసినామంటే అక్టోబర్ మంత్, అంటే ఇది అక్టోబర్ మంత్ శాలరీది మిస్టర్ వర్మ ఏం చేస్తున్నాడంటే ఇష్యూ చేస్తున్నాడు. అవునా, ఇష్యూ అంటే మనం పే చేస్తున్నామనే కదా అర్థం. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి F5 అంటే పేమెంట్. సో ఇక్కడ F5 పేమెంట్. ఓకే, సో పేమెంట్ కాబట్టి మనకేమవుతుంది ఇక్కడ బై శాలరీ ఎక్స్పెన్సెస్. అలాగే ఇక్కడ 2 అని చెప్పి చెక్ కాబట్టి మనం ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ
Mr. Verma issue a check of 3,000 towards rent of October month. సో ఇక్కడ మనకి రెంట్ అనేది కూడా మనకి పే చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఇది కూడా మనకి పేమెంట్ వచ్చే అవుతుంది. సో ఇక్కడ బై రెంట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ టు చెక్ అన్నాడు కదా, అంటే ఇక్కడ టు ఎస్బీఐ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం పేమెంట్ వచ్చారంటే F5 అనేది మనం ప్రెస్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్లో మనం ఏం చేయాలి, ఎస్బీఐ అని రాసేసి సో ఇక్కడ మనం రెంట్ అని చెప్పి మనం ఇక్కడ 3,000 అనేది మనం రాసుకుంటాం. ఓకే, సో అది మనకేంటంటే ఇక్కడ రెంట్ పే చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేసరికి లెవెంత్న మనకేం చెప్తున్నాడు, మిస్టర్ వర్మ paid cash 950 okay towards office expenses. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక 950 పే చేస్తున్నారంటే F5 అని చెప్పి ఇక్కడ మనం పేమెంట్ అని ఇవ్వాలి. సో పేమెంట్ అని చెప్పిన తర్వాత ఇక్కడ బైలో ఏం చేయాలి, మనం ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇక్కడ ఏమన్నాడు, క్యాష్ కదా అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం క్యాష్ అని మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పేమెంట్ వచ్చర్లో ఇక్కడ అకౌంట్లో క్యాష్, ఇక్కడ మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 950 అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం 12/11/2020 ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మిస్టర్ వర్మ received a check అని చెప్పేసి 45,000 ఇక్కడ ఫ్రమ్ కైలాష్ సాఫ్ట్వేర్
Kailash Software Solutions towards consultancy revenue. సో కాబట్టి ఇక్కడ ఏ వచ్చర్ అవుతున్నా మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ చెక్ 45,000 అన్నాడు. కాబట్టి ఇది మనం ఇక్కడ F8 అంటే సేల్స్ ఓచర్లో మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో సేల్స్ అంటే సేల్స్లో మనకి ఫస్ట్ ఏంటి కనిపిస్తుంది మనకి, సో ఇక్కడ బై అనేది మనకి కనబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం F8లో బై SBI, ఎందుకంటే చెక్ని రిసీవ్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కడ నుండి మనకి టు ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మనం మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ చెక్ 45,000 ఫ్రమ్ కైలాష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టువర్డ్స్ కన్సల్టెన్సీ రెవెన్యూ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ F8 అని చెప్తే మనం రికార్డ్ చేస్తున్న వీడియో ఎగ్జిట్ అయిపోద్ది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం F8 సేల్స్ ఓచర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ SBI, సో SBI అని చెప్పేసి రాసేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ కన్సల్టెన్సీ రెవెన్యూ. సో ఆల్రెడీ మనం ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి కన్సల్టెన్సీ రెవెన్యూ ఎంత 45,000. సో ఇక్కడ మనం ఇలాగా రాసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అంటే ఇప్పుడు 15వ తారీఖున సో 15వ తారీఖున మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇక్కడ మిస్టర్ వర్మ రైజ్డ్ an invoice to Star Consultancy of 55,000 towards consultancy services and register the advance amount of 20,000. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మిస్టర్ వర్మ రేజ్డ్ అనే ఇన్వాయిస్ బిల్ ఏమో 55,000
అదేంటంటే త్రూ కన్సల్టెన్సీ అడ్జస్ట్మెంట్ ఏమో అడ్వాన్స్ అమౌంట్ ఏమో ఒక 20,000 ఇచ్చాడు. సో కాబట్టి ఇదేమవుతుంది మళ్ళీ మనకి అగైన్ ఇక్కడ F8 సేల్స్ ఓచర్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది మనకి యాక్టివేట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం బై ఇక్కడ స్టార్ కన్సల్టెన్సీ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంత 35,000 ఇక్కడ 2 కన్సల్టెన్సీ రెవెన్యూ అని చెప్పేసి ఇది టోటల్ బిల్ ఏమో మనకి 55,000. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే బై అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని చెప్పి ఇక్కడ మనం 20,000. సో ఇలాగ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సేల్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేయాలి మనం అంటే ఇక్కడ మనకి దీన్ని ఇలా కాకుండా మనం ఏం చేయాలి, కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసి యాజ్ ఏ ఓచర్లోని అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ బై ఇక్కడ స్టార్ కన్సల్టెన్సీ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టార్ కన్సల్టెన్సీ ఎదురుగానే మనం ఒక 35,000 అనేది మనం రాసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, 2 కన్సల్టెన్సీ సర్వీసెస్ అని చెప్పి సో ఇక్కడ మనం ఎంత అంటే 55,000 రాసేసి ఇక్కడ నాకు 2 అని చెప్పి మళ్ళీ నాకు 2 కాదు బై అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. సో ఇలాగా మనం అంటే సింగిల్ ఎంట్రీలో మనం కొన్ని చేయలేం, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ డబల్ ఎంట్రీ అనేది మనకి తెలుసు కాబట్టి సో ఏం చేయాలి, మనం డబల్ ఎంట్రీలో దాన్ని మనం మార్చేసుకుంటే మనకేమవుతుందంటే ఈజీగా మనం వర్క్ చేయడానికి అవుతుందన్నమాట. అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం రాసుకోవడానికి గల రీజన్ ఏంటంటే సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్లోని ఒక్కొక్క టైప్ అనేది మనకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం State Bank of India intimated to the company that the check of Kailash Software Solutions of 45,000 has been dishonored.
అంటే మనకి ముందులో ఎక్కడో మనకేంటి వర్మ రిసీవ్డ్ ఏ చెక్ 45,000 కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుండి వచ్చిందట. కానీ మనకి ఎప్పుడు 12వ తారీఖున వచ్చింది. కానీ 18వ తారీఖున మన బ్యాంక్ ఏం చేసిందంటే మనకి ఇంటిమేట్ చేసింది. ఏమని? కైలాష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వచ్చిన చెక్కు డిజానర్డ్ అయిపోయింది అని అంటే అర్థం ఏంటి? అతని అకౌంట్లో అమౌంట్ అనేది లేదు అని అర్థం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం డిజానర్ ఎంట్రీ అనేది మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మరి ఎక్కడ చెక్ కదా డిజానర్డ్ అయింది అంటే వచ్చినట్లాగా రాసాము, మరి లేదు కదా అమౌంట్. అప్పుడు ఏం చేయాలి? మరి రిసిప్ట్లో వస్తే పేమెంట్లో రాయాలి ఎంట్రీ. సో ఇక్కడ F5 అని చెప్పి పేమెంట్లో మనం ఏం చేయాలి? మనం ఇక్కడ బై అంటే ఎవరు? కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పి ఇక్కడ 2SBI అని మనం రాసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం F5లోకి వచ్చేసి F5లో అకౌంట్లో SBI అని రాసేసి ఇక్కడ మనం ఇక్కడ కైలాష్ అనేది లేదు. ఓకే. సో ఎందుకని లేదు? ఇక్కడ 12వ తారీఖున మనం చెక్ రూపంలో కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అదేంటది? కన్సల్టెన్సీ రెవెన్యూ అంటే కన్సల్టెన్సీ రెవెన్యూ కింద రాసాం. సో కాబట్టి ఇప్పుడు ఆల్ట్ C అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ ఏదైతే మనకు ఉన్నారో సో దీన్ని నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ కంట్రోల్ V చేసి వీడు మనకి ఎవరు? సండరీ డెటార్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మనం సండరీ డెటార్ అని ఇవ్వాలి. మనం ఇచ్చేసి ఎంతట 45,000 రూపీస్. ఇక్కడ మనం 45,000 రూపీస్ అనేది అంటే మనకేంటి? ఆ అమౌంట్ రాలేనట్లాగా లెక్క అన్నమాట. ఇప్పుడు అర్థమైందండి? ఎంట్రీస్లో మనం రాసినప్పుడు ఏంటంటే దాని తాలూకా వే ఆఫ్ ట్రీట్మెంట్ని బట్టి సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఏ యొక్క వోచర్లో మనం రాయవలసి ఉంటుంది అనేది మనం అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ వర్మ పేడ్ క్యాష్ 1,750 టువర్డ్స్ మొబైల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాడండి. సో కాబట్టి ఇది ఏమవుతుంది? మనకి F5 ఏమో పేమెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు బై టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ 2 క్యాష్ అని మనం రాయాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? మనం పేమెంట్లో క్యాష్ అని రాసి అకౌంట్లో ఇక్కడ మనం టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఏమో 1,750 అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది.
ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఇది అయిపోయింది. ఇంకా దాని తర్వాత మనకి ఏంటంటే 23/11/2020 ఏం చేస్తామంటే ఇక్కడ మిస్టర్ వర్మ paid cash 950 towards electricity charges. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు? అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది మనం పే చేస్తున్నాం. అంటే F5లోకి వెళ్ళి పేమెంట్ వచ్చారు, ఇక్కడ బై ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని చెప్పేసి ఇక్కడ మనం టు క్యాష్ అని మనం రాసుకోవాలి. అంటే కొన్ని మనకి కామన్గా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి సో కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేయగలుగుతాం. బట్ అక్కడ ఏంటంటే కొన్ని వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి రావడంతో మనకేంటంటే లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ అనేది దేర్ మే బీ ఏ ఛాన్స్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం 25/11/2020 సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇక్కడ మిస్టర్ వర్మ received cash 25,000 from Kailash Software Solutions అని చెప్పేసి ఇక్కడ మనం ఒక 25,000 పే చేస్తున్నాం. సారీ, ఇక్కడ ఏంటంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి F6 అని చెప్పి రిసిప్ట్ అని చెప్పి ఇక్కడ మనం 2 ఎవరి దగ్గర నుండి ఇక్కడ సో ఇక్కడ కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుండి మనకి ఏంటంటే బై చెక్ కదా, అంటే SBI అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? F6 రిసిప్ట్ వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి మనం? మిస్టర్ వర్మ రిసీవ్డ్ క్యాష్ అంటే సారీ క్యాష్గా అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం క్యాష్ అని రాసేసి ఇక్కడ కైలాస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుండి ఇక్కడ మనకి 25,000 అనేది మనకి అక్కడ రిసీవ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే SBI అని రాసాం కదా, సారీ ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాష్ అనేది రాసుకోవాలి, ఎందుకంటే క్యాష్ రూపంలో అన్నాడు కదా. ఓకే,
సో కాబట్టి ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్, సో ఇక్కడ 27 ఒక్క నిమిషం 27/11/2020. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్. మొన్న సాటర్డే ప్రాక్టీస్కి ఎవరైనా వచ్చారమ్మా? వచ్చాం సార్. towards సో ఇక్కడ ఏం చేస్తాం మనం, మిస్టర్ వర్మ పేడ్ క్యాష్ 650, కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ 950 టువర్డ్స్ స్టేషనరీ. అంటే ఇక్కడ రెండూ కూడా ఇక్కడ ఏం చేయాలి మనం, పేమెంట్ వోచర్లోనే ఇక్కడ ఏం చేయాలంటే మనం బై ఫస్ట్ ఏంటి, ఇక్కడ కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్ ఒకటి, అలాగే మళ్ళీ బై ఏంటున్నారు మళ్ళీ మనకి స్టేషనరీ. ఓకే, సో ఇక్కడ మనం పేమెంట్ వోచర్లో ఏం చేయాలంటే క్యాష్ అని రాసుకొని ఇక్కడ ఫస్ట్ కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనం కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్, సో కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్ ఎంత అని చెప్పాడు, 650. ఆ తర్వాత ఏం చెప్పాడు మనకి, ఇక్కడ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇదొక 950. ఓకే, సో ఇలా రాసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఏంటంటే ఆ మంత్ తాలూకా అప్పటి వరకు అంటే 1st ఏప్రిల్ నుండి ఆ మంత్ వరకు ఏం చేయాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ F5 ప్రెస్ చేస్తే మనకి డీటెయిల్గా ఏంటంటే ఇక్కడ 18 ఇక్కడ మనకి ఏంటంటే సో ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఇక్కడ 15,30,200. సో ఇక్కడ ఇది మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ Alt E అంటే ఎక్స్పోర్ట్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఎక్స్పోర్ట్ అని చెప్తే, సో ఇక్కడ ఎస్ అని చెప్తే అయితే అది మనకి జనరల్గా ఎక్కడ మనకి వస్తుంది, టాలీ కంపెనీలోని కదా వస్తుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ మంత్ ట్రాన్సాక్షన్స్ 11th మంత్, సో ఇక్కడ నుండి మనకి Ctrl+C,
లింక్ ఇస్తాను. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. ఓకే, అందరికీ అర్థమైందా? Yes, sir.